గాయ్స్ కన్నప్ప మూవీ అయితే రీసెంట్ గా అయితే పోస్ట్ పోన్ అయ్యిందని కూడా తెలుస్తుంది. అంటే మనకి ఇది ఈ నెల ఏప్రిల్ 25 అయితే కన్నప్ప మూవీ మరి మన ముందుకైతే రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల మాత్రమే ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అయినట్టు కూడా మనకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట మూవీ టీం. చాలా మంది ఏమంటున్నారంటే ఇది కేవలం ఆ సినిమాకి భయపడి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఇష్యూస్ వల్లే భయపడి సో రీజన్స్ అయితే చెప్తున్నారు. అవేమీ కాదండి. మూవీ టీం అయితే ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చింది. కన్నప్పకు సంబంధించి కొంచెం సీజీ వర్క్ ఏదైతే ఉన్నదో సీజీ వర్క్ చెయ్యడానికి కొంచెం లేట్ అవుతుందని కూడా కన్నప్ప నుంచి అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది. మీరైతే కన్నప్ప మూవీ విషయానికి వస్తే మాత్రం ఈ నెల అసలు ఏప్రిల్ మొన్న వెళ్ళిన 5వ తారీఖున కూడా ఈ సినిమాకి సంబంధించిన మనకి ఒక ట్రైలర్ రావాలని కూడా మూవీ టీం అనేది అనౌన్స్ చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల టైటిల్ కట్ అవ్వచ్చు. కొంచెం ఏదైతే కన్నప్ప సినిమాకి ఏవైతే కొంచెం సీజీ వర్క్ అంటే ఆ సినిమా మనకు ముందే తెలుసు ఫుల్ విఎఫ్ఎక్స్ తో వస్తున్న కన్నప్ప మూవీ. ఎందుకంటే దానికి ఉన్న వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు. అలాగే ఇంకా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే ఉన్నారు. మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు, మెయిన్ అయితే మన మోహన్ బాబు గారు, అలాగే విష్ణు గారు వాళ్ళ అబ్బాయి. అలాగే చెప్పుకుంటూ పోతే చాలా మంది క్యారెక్టర్లు అయితే ఈ కన్నప్ప సినిమాలోనైతే కనిపించబోతున్నాయి మరి మనకి. మరి ఎంత మందిని ఒకసారి మనం ఎడిటింగ్ వర్క్ విషయానికి వస్తే మాత్రం మనకి ఎవరు మన ప్రభాస్ గారు రుద్రుడు క్యారెక్టర్ తో ఆయన మనకి ఎంట్రీ అవినిగా నుంచి కూడా మొత్తం అంతా ఒక సీజీలోనే నడుస్తుందని కూడా మనకి ఈ సినిమా నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఓవరాల్ గా బైదవే ఏదైతేనే సరే కన్నప్ప మూవీ మాత్రం కేవలం సినిమా నుంచి వచ్చిన ఏ ఎడిటింగ్ వర్క్ లో పెండింగ్ అయ్యి ఉండి మాత్రమే కన్నప్ప సినిమా ఆగుతున్నట్టు కూడా మరి మనకైతే తెలుస్తుంది. అంతేగాని కన్నప్ప గురించి చాలా మంది అయితే ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. ట్రోల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రీసెంట్ గా కన్నప్ప సినిమా నుంచి కొన్ని మాటలైతే కొద్దిమంది ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. అంటే ఇది ఒక సినిమా మూవీ, అదే ఇది ఒక దేవుడు మూవీ. ఈ మూవీని మీరు ఒక ట్రోలింగ్ చేస్తే మరి ఆ దేవుడు మిమ్మల్ని కూడా అసలు క్షమించడానికి కూడా కన్నప్ప నుంచి మూవీ టీం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి బై ద వే ఎలాగైనా సరే కన్నప్ప మూవీ ఈ 2025 మన ముందుకు వస్తుంది అన్నట్టు కూడా మూవీ టీం అయితే చెప్తుంది. అంటే అసలు ఈ 25కి రావాల్సింది, ఈ 25కి ఈ మూవీ వస్తుందని కూడా చాలా మూవీస్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద పెద్ద భారీ మూవీస్ కూడా ఈ డేట్ నుంచి తప్పుకోవడం కూడా జరుగుతుంది. కానీ చాలా మంది భైరవ అదే మన మనోజ్ గారి మూవీ వస్తుంది దానివల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందని కూడా చాలా మంది ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. అదేమీ కాదంట. రీసెంట్ గా మంచి విష్ణు గారు కూడా చెప్తున్నారు ఈ సినిమాకి సంబంధించి కొంచెం వర్క్ మిగిలి ఉండడం వల్లే ఈ సినిమా అయితే మనకి పోస్ట్ పోన్ అయ్యింది అన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అలాగే మనోజ్ గారి సినిమా కూడా మనకి భైరవన్ మూవీ కూడా ఒకవేళ వస్తే మాత్రం అదే డేట్ లో వచ్చే అవకాశం కూడా ఉన్నది ఈ 25న. ఎందుకంటే అది ఒక మంచి నారా రోహిత్ గారు అవ్వచ్చు, అలాగే మన బెల్లంకొండ మన హీరో అవ్వచ్చు, మొత్తం వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ భైరవ మూవీలో ఉన్నారు కాబట్టి మరి ఈ సినిమాతో అంటే అది ఒక మంచి మల్టీ స్టారర్ మూవీ. అలాగే మనకి కన్నప్ప కూడా మల్టీ స్టారర్ మూవీ. ఈ రెండు మూవీలు కొట్టుకుంటే మాత్రం ఏ సినిమా హిట్ అవుతుంది అన్నది అయితే ఎవరు చెప్పలేరు. కానీ దానివల్లే అందుకోసమనే ఇలా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి ఓవరాల్ గా మరి ఈ కన్నప్ప మూవీ కోసం మరి మీరైతే వెయిట్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి.